సో పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్ ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మనకు మెడికల్ కాలేజు హాస్పిటల్ బోధనాసుపత్రి. సో ఆర్జీకర్ హాస్పిటల్లో గతంలో ఒక మెడికల్ స్టూడెంట్ మీద అత్యాచారం, హత్య జరిగింది. సో రాత్రి సెమినార్ హాల్లో భోజనం చేసి పడుకున్నటువంటి అమ్మాయి మీద అక్కడ ఉన్నటువంటి సివిలియన్ ఒకడు సంజయ్ రాయ్ అనేటోడు ఆమె మీద అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపడం జరిగింది. సో ఈ కేసు పెద్ద దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తే సిబిఐ అతనే దోషి అని తేల్చింది. సో డిఎన్ఏ పరీక్షలు అట్లాగే మనకు దాని సో వీడే సంజయ్ రాయ్ అని కోల్కతా లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. వీనికి సీసీ కెమెరాల ఫుటేజ్ అట్లాగే డిఎన్ఏ టెస్టు. సో ఇవన్నీ శాంపిల్స్ తర్వాత నిర్ధారించింది ఏంటంటే వీడే సంజయ్ రాయ్ అనేటోడు ఆ అమ్మాయి మీద ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మీద దాడి చేసి హత్య చేసి చంపింది వీడే అని తర్వాత తెలిసింది. అయితే బీజేపీ ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు తల్లికి టికెట్ ఇచ్చింది. ఆ తల్లికి టికెట్ ఇచ్చి అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. ఆమె పానీహాటి అనే పశ్చిమ బెంగాల్లో పానీహాటి అనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. మొన్న ప్రచారంలో కూడా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెతో వేదిక పంచుకున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన వీడియో. ఈమెనే ద మదర్ ఆఫ్ ఆర్జీకర్ రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో రత్నా దేబ్నాథ్ ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద పానీహటి. సో మొన్న ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమె ఎవరైతే విక్టిమ్ బాధితురాలి తల్లి ఉందో ఆమెతోని మాట్లాడి ఆశీర్వదించడం జరిగింది. ఆమె ఉద్వేగానికి గురయ్యారు. స్వయంగా దేశ ప్రధాని ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి ఎన్నికల ప్రచారంలో తన కోసం ప్రచారానికి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ చూసి అతనితో వేదిక పంచుకొని ఆమె ఉద్వేగానికి గురై కంటతడి పెట్టిన సందర్భం. సో ఇప్పుడు ఈమె ఎన్నికల్లో మళ్ళీ ఆమె గెలుస్తుందా, వెనుకంజలో ఉందా, ముందంజలో ఉందా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకసారి చూద్దాం. మనకి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఆమె ఏ ప్లేస్లో కొనసాగుతూ ఉంది. ఇది పానీహటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇందులో రత్నా దేబ్నాథ్ ఈమెనే భారతీయ జనతా పార్టీ ఈజ్ లీడింగ్. దాదాపు 8067 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంతో ముందున్నారు ఈమె. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సో సిపిఎం. సో ఈమెకు అవకాశం ఇచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రజలు అయితే ఈమెకు ఓటేసినట్టుగా తెలుస్తూ ఉంది. రత్నా దేబ్నాథ్ దాదాపు 8067 ఓట్ల మెజారిటీతో కొనసాగుతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ టికెట్ ఇచ్చిన తర్వాత ఈమె ఓటర్లందరూ ఈమెకు ఓటేసి ఆమె గెలుపు దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. 8000 ఓట్ల మెజారిటీతో ఆమె కొనసాగుతూ ఉన్నారు. ఆ తర్వాత టీఎంసీ అభ్యర్థి ఉన్నారు త్రితన్కర్ ఘోష్ అని, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. దాదాపు 13,246 ఓట్లు ఇప్పటివరకు వచ్చినాయి. రత్నా దేబ్నాథ్కు 21,313 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇట్లా తమిళనాడు కావచ్చు. ఇక్కడ స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అయితే ఒక దాదాపు 7,000 ఓట్ల మెజారిటీతో ముందున్నారు. సో అట్లాగే సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గా పనిచేసి రిజైన్ చేసినటువంటి సౌందరరాజన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు, వెనుకంజలో ఉన్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో టికెట్ ఇచ్చినటువంటి ఈ ఆర్జీకర్ హాస్పిటల్ విక్టిమ్ వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ముందంజలో ఉన్నారు, గెలుపు దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి.